మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 1వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి రక్షణకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకు వందనములు. దేవా, నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మా హృదయములకు అవసరమైన వాక్కులతో మమ్మల్ని దర్శించి మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ప్రాణ ఆత్మదేహములతో మనము దేవుని స్తుతించబద్ధులమై ఉన్నామని ఎరిగి ఉన్నాము. కానీ ఈ దినము మన ప్రాణముతో ఎందుకు దేవుణ్ణి సన్నుతించాలి, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అని వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. మొదటిగా మనము గమనించినట్లయితే యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం ప్రకారం జీవరాశుల ప్రాణములన్నీ దేవుని వశములో ఉన్నాయి. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చినప్పుడు మనము మన్నుకు మన్నైపోవలసిన వారమై ఉన్నాము. అటువంటి మన జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకుని మన ప్రాణమును సజీవుల లెక్కలో ఉంచిన విధానమును బట్టి మన ప్రాణముతో దేవుణ్ణి సన్నుతించబద్ధులమై ఉన్నాము. రెండవదిగా 31వ కీర్తన 7వ వచనం ప్రకారం దేవుడు మన ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రియ దైవజనమా, మన ప్రాణములో ఉన్న బాధను, మన అంతరంగములో ఉన్న వేదనను మన ఆత్మీయులు కాని, మనలను కన్న తల్లి కాని కనిపెట్టలేరు, గుర్తించలేరు. కానీ దేవుడైతే మన ప్రాణ బాధలన్నిటినీ కనిపెట్టి ఉన్నవాడుగా ఉన్నందున ప్రాణముతో మనము దేవుణ్ణి స్తుతించ బద్ధులమై ఉన్నాము. మూడవదిగా 138వ కీర్తన 3వ వచనం ప్రకారం మన ప్రాణాన్ని బలపరచేవానిగా, ధైర్యపరచేవానిగా దేవుడు ఉన్నందుకు దేవుణ్ణి మనము మన ప్రాణముతో స్తుతించాలి. ప్రియ దైవజనమా, మన శ్రమలో, మన బాధలో, మన కష్టములో, మన నష్టములో మనము కృంగిపోయి దిగులుతో ఉన్నప్పుడు దేవుడు మన ప్రాణాన్ని బలపరుస్తాడు, మనలను ధైర్యపరుస్తాడు, మన ప్రాణములో త్రాణ పుట్టిస్తాడు. 4వదిగా 23వ కీర్తన 3వ వచనం ప్రకారం మన ప్రాణము అలసిన వేళ మన దరి చేరి సేద తీర్చే దేవునిగా ఉన్నందుకు మన ప్రాణముతో దేవుణ్ణి సన్నుతించబద్ధులమై ఉన్నాము. వ్యాధి బాధల యందు, రోగశయ్య మీద ఉన్నప్పుడు, మరణ పడక మీద పోరాడుచున్నప్పుడు అలసిన మన ప్రాణములను సేదదీర్చే దేవునిగా మనతో కూడా ఉన్నాడు. 5వదిగా 54వ కీర్తన 4వ వచనం ప్రకారం దుఃఖములో ఉన్నప్పుడు, శత్రువుచే బాధింపబడుతూ ఉన్నప్పుడు మన ప్రాణమును ఆదరిస్తాడు. నలిగిపోతున్న వేళ, విసిగి వేసారిపోతున్న వేళ దేవుడు మన చెంత చేరి మన ప్రాణాన్ని ఆదరించేవాడుగా ఉన్నందుకు మన ప్రాణముతో దేవుణ్ణి సన్నుతించబద్ధులమై ఉన్నాము. 6వదిగా 121వ కీర్తన 7వ వచనం ప్రకారం అనేక అపాయముల నుండి మన ప్రాణమును కాపాడిన దేవుణ్ణి మన ప్రాణముతో సన్నుతించే వారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, మనకు తెలిసి తెలియక ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుండి మనము దాటి వచ్చినప్పుడు తన రెక్కల చాటున మనలను భద్రపరచి మన ప్రాణాన్ని కాపాడిన దేవుణ్ణి స్తుతించవలసిన బాధ్యత మనకెంతైనా ఉన్నది. చివరిగా 7వదిగా యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారం మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన దేవుణ్ణి మన ప్రాణముతో సన్నుతించబద్ధులమై ఉన్నాము. ప్రియ దైవజనమా, ప్రాణము కోల్పోయేటప్పుడు మనిషి ఎంత విలవిలలాడుతాడు అనేది ఐసీయూలో ఉన్న పేషెంట్స్ ప్రాణం కొరకు పోరాడుతూ ఉన్నప్పుడు మనం గమనించవచ్చు. అంతటి బాధను, అంతటి వేదనను యేసయ్య ఆ కల్వరి శిలువలో తనంతట తానుగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి అనుభవించినాడు. తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన రక్షణ కొరకు కార్చినాడు. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రాణముతో దేవుణ్ణి మన జీవితకాల పర్యంతము సన్నుతించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రియ దైవజనమా, అనేక మార్లు మన ప్రార్థనల యందు, మన నోటి మాటల యందు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని పలికి ఉంటాము. కానీ ఎందుకు సన్నుతించాలో దేవుడు ఈ దినం బయలుపరిచి ఉన్నాడు.
ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ ఉండగా ఇక నుండి అర్థవంతముగా మన ప్రాణముతో దేవుణ్ణి స్తుతిద్దాము, సన్నుతిద్దాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎందు నిమిత్తం ప్రభువా మా ప్రాణముతో మిమ్మల్ని సన్నిధించాలో ఈ దినం మాకు బయలుపరిచినారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, మా ప్రాణము నీ వశములో ఉన్నందుకు, మా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నందుకు దేవా, మా ప్రాణాన్ని బలపరిచే దేవునిగా, సేదదీర్చే దేవునిగా, ఆదరించే దేవునిగా, అనేక అపాయముల నుండి కాపాడిన దేవునిగా ఉన్నందుకు, మా కొరకు నీ ప్రాణాన్నే ధారపోసినందుకు దేవా, మా జీవిత కాల పర్యంతము మా ప్రాణముతో నేను సన్నతించే భాగ్యము నిమ్మని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: నూతన యెరూషలేము పట్టణం యొక్క 12 గుమ్మముల మీద ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నవి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.